ప్రపంచ నెంబర్ 1 టీ20 జట్టుగా మురిసిపోతున్న భారత క్రికెట్ జట్టుకు పసికున్న ఐర్లాండ్ జట్టు షాక్ ఇచ్చింది. చివరి మ్యాచ్లో ఉత్కంఠభరితమైన పోరు ఒక్క పరుగుతో మన భారత జట్టు సిరీసే కోల్పోయింది. ఇది శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్గా చాలా పెద్ద ఎదురుదెబ్బ. ఐర్లాండ్ అంటే పసికున్న జట్టుతోనే భారత్ గెలవలేకపోయింది అంటే ఇక ఇప్పుడు ఇంగ్లాండ్తో ఏం ఆడుతుంది అన్న కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. అయితే ఈ ఘోర పరాభవం తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ పైనైనా ప్రతీకారం తీర్చుకుని మంచిగా టీ20 సిరీస్ని గెలిచి మళ్ళీ తిరిగి బ్యాక్ టు ద పెవిలియన్ రావాలని కోరుకుంటోంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే జూలై 1 నుంచే ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ స్టార్ట్ అవ్వబోతున్నాం. గతంలో 2019లో ఆస్ట్రేలియా చేతుల్లో భారత్ ఇలాగా వైట్ వాష్కి గురికాగా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత టీ20లలో పెద్దగా రికార్డ్ లేని ఐర్లాండ్ చేతుల్లో క్లీన్ స్వీప్ అవ్వడం భారత చరిత్రలోనే అవమానకరమైన విషయం. అయితే కేవలం 2 రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ తలపడాల్సిన నేపథ్యంలో అసలు మ్యాచ్లు ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ చూడాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా 5 మ్యాచెస్ ఆడబోతుందన్నమాట. మొదటి టీ20 మ్యాచ్ జూలై 1వ తేదీన చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరుగుతుంది. రెండవ టీ20 మ్యాచ్ జూలై 4న అలాగే మంచెస్టర్ వేదికగా జరుగుతుంది అనమాట. అది మూడో టీ20 మ్యాచ్ జూలై 7, నాలుగో టీ20 మ్యాచ్ జూలై 9, ఐదో టీ20 మ్యాచ్ జూలై 11. ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వన్డే సిరీస్ స్టార్ట్ అవుతుంది. అయితే టీ20 సిరీస్ మ్యాచ్ విషయాలకు వస్తే ఇది ఊహించని ట్విస్ట్. సాధారణంగా వేరే కంట్రీలో కానీ లేదా మన కంట్రీలో కానీ టీ20 అంటే ఈవినింగ్ 7 లేదా 7:30 స్టాండర్డ్ టైం. కానీ మొదటి మ్యాచ్ మాత్రమే 7కి స్టార్ట్ అవుతుంది. మిగిలిన అన్ని మ్యాచెస్ కూడా మన భారతదేశపు కాలం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది అనమాట. అయితే జూలై 14 నుంచి 3 వన్డే సిరీస్ల 3 వన్డే మ్యాచ్ల సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇక ఫ్రీగా ఎలా చూడాలి అంటే ఈ మ్యాచ్లను టీవీలో చూడాలనుకునే వాళ్ళు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్స్లో చూడొచ్చు. మొబైల్ లేదా ఓటీటీలో చూడాలనుకునే వారు జియో సినిమా లేదా జియో హాట్స్టార్ వీటిలో చూడొచ్చు. ముఖ్యంగా జియో సిమ్ వాడుతున్న వినియోగదారులకు ఈ మ్యాచ్లన్నీ కూడా పూర్తిగా ఉచితంగా కూడా చూడొచ్చు అనమాట. అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి